అయ్యే జాగిరే తెలంగాణ రాష్ట్రం అని ఇటు కాంగ్రెస్ నాయకులు ఇటు బీఆర్ఎస్ నాయకులు ఈ రెండు పార్టీల నాయకులు కూడా మీ పార్టీని విమర్శిస్తున్నాయి, ఇక్కడ ఉన్నది తెలంగాణ బిడ్డ కాబట్టి ఒక నిమిషం, సామాజిక తెలంగాణ ఎక్కడ గండి కొడతాడో పవన్ కళ్యాణ్ గారు ఏ సభలో ఏం మాట్లాడినా ప్రజలు ఆయన వైపు ఉంటారు. ఆయన మాట్లాడింది పూర్తిగా ఆయన అంటే ఇష్టపడతారు, ఆయన నిజాయితీగా ఉంటారు కాబట్టి భయపడతారు. ఎందుకంటే ఈ నాయకులకు చాలా భయం. పవన్ కళ్యాణ్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అట్లనే మాట్లాడితే ఆయన 11 సీట్లకు పరిమితం అయిపోయాడు. ఎప్పుడైనా ఒక వ్యక్తి నిజాయితీ పరుడు ఒక్క నిమిషం బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడారు, రఘునందన్ గారు మాట్లాడారు, రామచంద్రరావు గారు మాట్లాడారు, చూసుకోండి మీరు, అరవింద్ గారు మాట్లాడారు. ఎందుకంటే జాతీయ మాట్లాడారు, వాళ్ళు ఒక జాతీయ భావాలతో మాట్లాడే వాళ్ళని మేము స్వాగతిస్తాం, మాట్లాడిన వాళ్ళని మేము ఏం చేయలేము. మాట్లాడమని మేము చెప్పాం కదా. ఒక సమాజంలో ఒక అంశం మీద మాట్లాడాలంటే స్వయంగా వాళ్ళే మాట్లాడాలి. మేము మాట్లాడింది ఏంది, జాతీయ సమగ్రతకు దెబ్బతీయొద్దు, మనం ఈ భారతదేశంలో భూభాగం తెలంగాణ, నా భావాలు జాతీయ భావాలని చెప్పుకోవడం కూడా తప్ప. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు అందరం మనం స్మరించుకుంటాం. ఎందుకు స్మరించుకుంటాం? రాజ్యాంగం కల్పించిన హక్కు ఆయన ద్వారా మనకు వచ్చింది కాబట్టి. ఆయనను ఒక మతానికి ఒక కులానికి మనం అంటగట్టలేం కదా. టీడీపీ నాయకులను రెచ్చగొట్టి జనసేన పార్టీని ముందుకు నూకి జనసేన పార్టీని దెబ్బతీసే ప్రయత్నం టీడీపీ నాయకులు చేస్తారు. టీడీపీ పార్టీ ఇక్కడ ఒక మైండ్ గేమ్ ఆడుతుందన్న ప్రచారం కూడా జరుగుతుంది. లేదు, ఆ పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలోచించి ఏదున్నా ఆయన ఆలోచించి పనిచేస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. రైట్. అదేవిధంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, మీరు ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉందా, కూటమితో పోటీ చేసే అవకాశం ఉందా? అది ఆ సందర్భం వచ్చినప్పుడు మీకు మొట్టమొదటిగా మీకే తెలియజేస్తున్నాను. రైట్. అదేవిధంగా ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి ట్వీట్ను ఏ విధంగా చూస్తారు? అసలు ఆయన పట్టించుకోం. మేము ఎవరు ఉన్నారా? ప్రకాష్ రాజ్ గారు ఉన్నారా? ఏదో పేరున్నా సినీ నటుడు స్టారే కదా. ఆయన ఏం స్టార్ నేను ఎప్పుడు గుర్తించాను. మేము స్టార్గా మేము ఎప్పుడు చూడము. ఆయన ఎప్పుడు కూడా ఈ దేశంలో ఒక రకంగా మాట్లాడితే ఆయన సొంత ఎజెండా మీద మాట్లాడతాడు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం తెలియజేస్తాడు. అట్లా చాలామంది ఉన్నారు ఈ దేశంలో. అసంటోళ్ళ గురించి మనం మాట్లాడి వాళ్ళని హైలైట్ చేయడం వేస్ట్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీకి ఇప్పటివరకు ఒక రాష్ట్ర అధ్యక్షుని ఎందుకు నియమించలేకపోతుంది? ఇప్పుడు రాబోయే రోజుల్లో మేము నిర్ణయం తీసుకున్నాము. కమిటీలు కూడా అతి త్వరలో పడతాయి. మా వైపు లేదు, అది పార్టీ నిర్ణయం ఉంటుంది. ప్రెసిడెంట్ గారు ఎవరిని నిర్ణయం తీసుకుంటే వాళ్ళే ఉంటారు. వాళ్ళతో పాటు ఒక కార్యకర్తకు కూడా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఈయనతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భావాలు నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పార్టీలో వస్తే వాళ్ళకు పెద్దపీఠం వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కూడా మేము పోటీలో ఉంటాం, మేము బరిలో ఉంటాం అని చెప్తున్నారు. ఇదే తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అనే పంచాది ముదిరితే జనసేన